హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి స్టార్ నెక్ అనేది పెట్టినప్పుడు మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా బ్లౌజ్ మొత్తాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. ఇక నేను దీనికోసము లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను. 1 మీటర్ లైనింగ్ భాగము వాష్ చేసి ఐరన్ చేశాను. ఇలా 2 వరుసలుగా వేసాను. ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు, బొద్దు భాగాలు 2 కలుసుకోవాలి. ఆపోజిట్గా ఉండాలి. క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ క్లోజ్ అనుకుంటే కనుక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి రెండో వైపు బ్యాక్ పార్ట్ని కట్ చేయాలన్నమాట. ఇలా చూసుకోవాలి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్, బ్యాక్ క్లోజ్, ఫ్రంట్ ఓపెన్ నార్మల్గానే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనము వాష్ చేసి ఐరన్ చేసాం కాబట్టి క్లాత్ అనేది కింద ఎగుడు దిగుడుగా ఉంటుంది. దాని లెవెలింగ్ కోసము ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి 36 సైజు వాళ్ళకి. మనకి ఎవరికైనా కూడా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది 14 ఇంచులు. ఖర్చులకి పైన కింద హాఫ్ ఇంచు కలుపుకుంటే 15 అన్నమాట. ఇలా 15 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని అంటే మనకి క్రాస్ అనేది పోకుండా ఇలా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకుంటే క్రాస్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. ఇలా మనం పొడవు అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం వెడల్పు కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ 36 ఇంచులు అని చెప్పాను కదా. 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు. 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు. ఎందుకు ఈ 2 ఇంచులు తీసుకోవాలి అంటే మనకి 9 ఇంచులు అనేది ఒరిజినల్ కొలత. ఫ్యూచర్లో లావ్ అయితే మనకి ఖర్చు అనేది ఉండాలి కాబట్టి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ మీరు గమనించండి, 2 ఇంచులు అంటే 11 ఇంచులు. అంటే మీరు 44 సైజు వరకు కూడా దీన్ని ఆల్టరేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఒరిజినల్ కొలత, తర్వాత ఎక్స్ట్రా ఖర్చు. మీరు గమనించండి, మనకి రెడీమేడ్కి కుట్టించుకునే దానికి తేడా ఏంటంటే ఖర్చు అనేది ఉండదు రెడీమేడ్కి. ఇప్పుడు మనము పొడవు మరియు వెడల్పు తీసుకున్నాం. ఇప్పుడు నెక్ మరియు షోల్డర్ భాగం చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచులు. ఎవరికైనా 36, 34, 38 సైజు వాళ్ళకి 5.5 ఇంచులు. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, అంటే నెక్ వెడల్పు 2.5. తర్వాత చంక భాగం వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ క్రాస్ అనేది పోకుండా చూసుకుంటున్నాను. మీకు ఇక్కడ చెప్తున్నాను, గమనించండి. 34, 36, 38 సైజు వాళ్ళకి సేమ్ ఇదే తీసుకోవాలి. మీరు ఒకవేళ 40 సైజు లేదా 32 సైజు అయితే ఒక హాఫ్ ఇంచు అటు ఇటు అనేది మెజర్మెంట్స్ అనేవి మారుతాయి. ఇప్పుడు ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ చంక భాగాన్ని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనము కర్వ్ అనేది తీసుకోవాలి. కర్వ్ కోసము ఈ కార్నర్లో 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. అయితే మనం చంక పొడవు 6 ఇంచులు తీసుకున్నాం కదా, అందులో సగ భాగము 3 ఇంచులు. ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ కొలత 9 ఇంచులు ఉంది కదా, అక్కడి వరకు కర్వ్ అనేది రావాలి. ఆ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు ఉంది కదా, అది స్ట్రైట్గానే ఉండాలి. కర్వ్ అనేది రావద్దన్నమాట. ఇలా ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్. ఇక్కడ చూడండి, మనం మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు కదా, దానికంటే 1 ఇంచు అనేది తక్కువ రావాలి, 8 ఇంచులు రావాలి. మనకి మామూలుగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఎంత, చెస్ట్ రౌండ్ 36 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నాం. ఈ నడుం భాగం దగ్గర చెస్ట్ రౌండ్ కంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. అంటే ఎంత, 32. 4 భాగాలుగా చేస్తే 8. మరి 1 ఇంచు ఎందుకు ఎక్స్ట్రా ఉంది అంటే డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసము 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. డాట్స్ కోసము నా వైపు అంటే క్లోజ్గా ఉన్న వైపు 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాటు పొడవు అనేది 3.5 లేదా 4 ఇంచులు తీసుకోవచ్చు. తీసుకొని 2 వైపులా హాఫ్ ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా హాఫ్ ఇంచ్ అంటే 1 ఇంచ్ అనమాట. అంటే మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కింద డాట్స్ కోసం. ఇలా ఈ విధంగా మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము నెక్ డీప్ అనేది తీసుకోవాలి. కొంతమంది పైనుంచి తీసుకుంటారు, కొంతమంది కింది నుంచి తీసుకుంటారు. నాకు కింది నుంచి తీసుకోవడం అలవాటు అనమాట. మామూలుగా పైనుంచి అయితే 11 ఇంచులు నెక్ డీప్ అనేది. అంటే కప్పు భాగము 4 ఇంచులు చూసుకుంటున్నాం. అంటే మనకి కుట్టిన తర్వాత 3.5 వస్తుంది, హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది. మీరు కావాలంటే 10 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం స్టార్ నెక్ పెట్టేటప్పుడు కింద వెడల్పు అనేది ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి.
పైన మనం 2.5 తీసుకున్నాం కదా, కింద 3.5 తీసుకోండి. లేదు మాకు సన్నగానే రావాలి అనుకున్నట్లయితే కింద కూడా 2.5 తీసుకోవచ్చు. కాకపోతే మీకు స్టార్ నెక్ అనేది ఇలా బ్రాడ్గా మంచిగా కనబడాలంటే మాత్రము కింద కంపల్సరీగా ఒక 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోండి. అంటే ఎంత, పైన 2.5 కింద వచ్చేసి 3.5 ఇలా తీసుకోండి. ఇక్కడ కింది నుంచి 1.5 లేదా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని, అంటే మనం మామూలుగా ఒక 1 ఇంచ్ కర్వ్ తీసుకుంటాం కదా, అలా అన్నమాట. లేదు ఇలా చూసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 లేదా 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనము క్రాస్గా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి బ్రాడ్గా రావాలన్నమాట. ఇక్కడ నేను దాదాపుగా 4 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ అంటే స్టార్ నెక్ ట్రయాంగిల్ షేప్ కాదు, స్టార్ నెక్ వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కిందికి క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే మాకు ఇలా వద్దు, మాకు బ్రాడ్గా వద్దు, సన్నగానే కావాలనుకున్నట్లయితే మీరు మామూలుగా స్ట్రైట్గా కింద కూడా 2.5 పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా స్టార్ నెక్ అనేది పెట్టుకోవచ్చు. చూడండి ఇలా చూసుకొని ఇక్కడ నుంచి తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే మాత్రము బ్రాడ్గా వస్తుందన్నమాట, వెడల్పుగా వస్తుంది నెక్ అనేది. పైన సన్నగా ఉండి మనకి కిందికి వచ్చేసరికి వెడల్పుగా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ లాగా కాకుండా కొంచెం వంపులాగా తిప్పుకోండి. నెక్ లుక్ అనేది బాగుంటుంది. కొంచెం ఇట్లా వంపులాగా అంటే కర్వ్లాగా, ఇలా డైరెక్ట్ లైన్ లాగా గీతలాగా కాకుండా కొంచెం వంపు తిప్పుకుంటే కొంచెం చూడడానికి ఆ నెక్ లుక్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా మనము స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఇలా పెట్టుకున్నప్పుడు కొంచెం వెడల్పు పెంచినట్లయితే కింద నెక్ లుక్ అనేది బాగుంటుంది. మీకు సేమ్ ఇదే విధంగా రౌండ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. కింద మీరు బ్రాడ్గా పెంచితే నెక్ జారదు, వెడల్పుగా ఉంటుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. నెక్ భాగాన్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తా, అంటే నెక్ వెడల్పు అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగా పక్కన క్లాత్ ఉంది కదా, అందులో మనం షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి. షేప్ బెల్ట్ వెడల్పు అనేది మామూలుగా బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత, 9 + 2 11 ఇంచులు అంత కట్ చేసుకోండి. మాకు అంతేం పట్టదు, మనకి సేఫ్టీకి అలా కట్ చేసుకోండి. మామూలుగా అయితే ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు తక్కువ పడుతుంది. నేను సేఫ్టీకి పర్ఫెక్ట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా మన బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఓపెన్ భాగము మన వైపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చంక భాగాన్ని ఇటు ఓపెన్ వైపు అంటే నా వైపు వేస్తున్నాను. చంక భాగము 2 ఇంచులు లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లెంత్ 13 ఇంచులు ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ లెంత్ 13 ఇంచులు ఉండాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకోండి. అయితే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా, దాన్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా వేసుకోవాలి అంటే మనకి షోల్డర్ యొక్క చివరి భాగము చంక చివరి భాగము ఒకే లైన్ పైన రావాలి. ఈ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి క్లాత్, మనకి డాట్స్ కింద కొంచెం పెంచాలన్నమాట. కాబట్టి కింద జస్ట్ 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఉండే విధంగా చూసుకోండి. ఆ తర్వాత ఈ సైడ్కి మనకి ఈ చంక భాగం చివరి భాగము షోల్డర్ యొక్క చివరి భాగం ఒకే లైన్ పైన రావాలి. ఈ షోల్డర్ భాగం దగ్గర ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షోల్డర్ భాగం దగ్గర ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. ఒకవేళ మీ దగ్గర క్లాత్ తక్కువ ఉన్నట్లయితే కాస్త అటు ఇటు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ యాస్టీస్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యాస్టీస్గా మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత మనం మార్పులు చేర్పులు చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూసినా కూడా అర్థం కాకపోతే నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి మామూలుగా డాట్స్ పెట్టాను కదా, ఆ డాట్స్ని కలుపుతున్నాను అంతే. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత నెక్ వెడల్పు తీసుకోవాలి. నెక్ వెడల్పు ఎంత, 2.5. ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే మామూలుగా ఎవరికైనా 6 ఇంచులు. కొంతమందికి ఏంటంటే బ్రాడ్గా పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది, డీప్గా పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు 7 కూడా తీసుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం 6 ఇంచులు తీసుకోండి. ఇంకా అంటే కావాలనుకున్నట్లయితే 6.5 తీసుకోండి. కింద వెడల్పు అనేది నేను 3 ఇంచులు తీసుకుంటున్నా. మరీ 3.5 తీసుకుంటే బస్ట్ పాయింట్ పైకి వస్తుంది, కాబట్టి 3 ఇంచులు అనేది సరిపోతుంది. ఓకేనా. నెక్ వెడల్పు పైన 2.5 తీసుకున్నా,
కింద 3 ఇంచులు తీసుకున్నా. ఈ కింది నుంచి 1 లేదా 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచు పెంచండి. సైడ్కి పెంచేసుకొని కొంచెం ఇలా స్టార్ నెక్ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మాత్రమే, బాగా పెంచలేదు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ కాబట్టి మనకి బస్ట్ పాయింట్ పైకి వస్తే బాగోదు కాబట్టి కొంచెమే పెట్టేసుకోండి. ఇలా ఇది మనకి ఫ్రంట్ నెక్. తర్వాత చంక భాగం దగ్గర చంక లోతు భాగం తీసుకోవాలి. 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి ఒక్క హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్కడి వరకు? 9 ఇంచుల వరకు. ఒరిజినల్ కొలత ఉంది కదా, అక్కడి వరకు మనకి ఇలా హాఫ్ ఇంచు లోపలికి. ఎందుకు ఇలా తీసుకోవాలంటే మనకి చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉండడానికి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కర్వ్కి ఇలా 2 వైపులా పైన కింద ఇలా 2 వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ తీసుకోండి. ఇలా కర్వ్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల నుంచి కింద 3 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఏంటి మరి మనకి 3 ఇంచులు అంటే ఇక్కడ మనకి డాట్ అనేది రావాలన్నమాట. ఈ 3 ఇంచుల మధ్యలో మెయిన్ డాట్ అనేది రావాలి. అక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్కి మన సైడ్ ఫిట్టింగ్ పెడతాం కదా, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని కర్వ్ తీసుకున్నాను. అది మనకి షేప్ బెల్ట్ కర్వ్. అక్కడి నుంచి 3 ఇంచులకి కిందికి మార్కింగ్ పెట్టాను. ఎందుకు అంటే అక్కడ మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది. సైడ్కి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టాను. ఎందుకు పైకి పెట్టుకోవాలి అంటే మనం సేమ్ యాస్టీస్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సైడ్కి ముడతలు వస్తుంది కింద, కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు యాస్టీస్గా 2 ఇంచుల కర్వ్ తీసుకొని స్ట్రైట్గా పెట్టేసుకుంటే బస్ట్ పాయింట్ ఫిట్టింగ్ కరెక్ట్ ఉండదు. అదేవిధంగా సైడ్కి ముడతలు అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి డాట్స్ మార్కింగ్ అనేది చూద్దాము. ఇక్కడ ఇది షేప్ బెల్ట్ కర్వ్కి చిన్న గుర్తు అనేది పెట్టాను అనమాట తెలియడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే షేప్ బెల్ట్ కర్వ్ మార్కింగ్ నుండి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్ కర్వ్ మార్కింగ్ పెట్టాను కదా, చిన్న కటింగ్. అక్కడి నుంచి 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కిందికి లైన్ తీసుకుంటే డాట్ పొడవు అనేది 3 ఇంచులు తీసుకుంటున్నా. మీకు ఎక్కువ వద్దనుకుంటే 2.5 కూడా తీసుకోవచ్చు. పర్సనాలిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. డాట్ వెడల్పు అనేది 1.5 ఇంచు 1.5 ఇంచు తీసుకుంటున్నా. పర్సనాలిటీ సన్నగా ఉన్న వాళ్ళు 1, ఎక్కువ ఉన్న వాళ్ళు 1.5. నార్మల్గా ఉంటే 1.5 అనేది సరిపోతుంది. 2 వైపులా ఇలా పెట్టేసుకొని ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనకి ఉక్సు పట్టి కాజపట్టి పొడవు ఎంత ఉందో అందులో సగ భాగానికి ఇక్కడ 4.5 ఉంది, సగ భాగము 2.5 ఇంచులు. ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు అనేది ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నా. తీసుకుని 2 వైపులా పావు ఇంచు మీకు కొంచెం చిన్నగా కావాలి ఉక్సు పట్టి కాజపట్టి అనుకుంటే హాఫ్ ఇంచు తీసుకోండి. తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో తీసుకోండి. ఇప్పుడు ఈ 2 డాట్స్కి మధ్యలో ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది? 2 ఇంచులు ఉంది కదా. సేమ్ అదేవిధంగా 2 వైపులా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. అది వచ్చేసి ఇక్కడ మనకి 3వ డాట్. ఎక్కడ? మనకి చంక భాగము ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ మనకి 3వ డాట్ అనమాట. ఆ డాట్ పొడవు అనేది 4 ఇంచులు ఉండాలి. పక్క భాగాన జస్ట్ ఒక పావు ఇంచు అంటే ఒక పాదం లెవెల్లో మాత్రమే ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి డాట్కి సేమ్ గ్యాప్ ఉండాలి. 1.5 లేదా 2 ఇంచులు అనేది వస్తుందన్నమాట. ప్రతి డాట్కి ఇలా సేమ్ గ్యాప్ ఉంటేనే ఫిట్టింగ్ బస్ట్ పాయింట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం 2వ వైపు కూడా పెట్టుకోవాలి కదా. మనం కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది చేసుకొని దీనికి అనుగుణంగా 2వ వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, మీకు ఒకవేళ తెలియకపోతే 2వ వైపులా సరి చూసుకోండి. లేదు మీకు మార్కింగ్ కనబడితే పెట్టేసుకోండి. ప్రాక్టీస్ ఉంటే కనుక డైరెక్ట్గా కుట్టేయచ్చు. ఇలా మార్కింగ్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కొత్త వాళ్ళైతే కనుక ఇలా పెట్టేసుకోండి. 2వ వైపు కూడా. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్కి నెక్ భాగాన్ని కట్ చేయలేదు కదా ఫస్ట్. ఇప్పుడు కట్ చేస్తున్నాం. అంటే ముందే ఎందుకు కట్ చేయలేదంటే దాన్ని బట్టి కొంచెం ఫ్రంట్ పార్ట్ నెక్ తీయడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి కట్ చేయలేదు. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇది మనకి ఉక్సు పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్. ఇప్పుడు 2వ చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అది ఆల్రెడీ 2 వరుసలు ఉంది కదా, మళ్ళీ తిరిగి 2 వరుసలు వేసుకోవాలి. అంటే 4 వరుసలు. పొడవు ఎంత ఉంది? దాదాపుగా 8.5 ఇంచులు అనేది ఉంది. అయితే పొడవు ఎంత ఉండాలంటే మనకి చెస్ట్ రౌండ్ 4 వరుసలు వేస్తే 9 ఇంచులు.
దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. అంటే ఎంత? 7.5. ఈ 7.5కి 2 ఇంచులు కలుపుకుంటే 9.5. మొత్తం పొడవు 9.5 ఉండాలి. ఎందుకు మరి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మన బాడీ పార్ట్ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కాబట్టి హ్యాండ్స్ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి భాగాన ఇక్కడ లెవెలింగ్ కోసం ఇలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్మాల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. మీ చాయిస్, మీరు కావాలంటే ఎల్బో హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఎల్బో హ్యాండ్స్ అయితే 11, 11.5 తీసుకోండి. స్మాల్ హ్యాండ్స్ అయితే మనకి 6 లేదా 7 ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 7 ఇంచులు తీసుకుంటున్నా, అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత 6 ఇంచులు వస్తుంది. ఒకవేళ హ్యాండ్ పొడవు 5 ఇంచులు కావాలనుకున్నట్లయితే 6 ఇంచులు తీసుకోండి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే 6 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఈ విధంగా మనం మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కర్వ్ వచ్చేసి 2.25 ఇంచులనే తీసుకుంటున్నాను. ఎల్బో స్లీవ్స్ అయితే కనుక 3 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, 9 ఇంచుల్లో 1.5 తీసేస్తే 7 ఇంచులు. ఈ కింద ఉన్న 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, అంటే మన బాడీ పార్ట్కి 2 ఇంచులు తీసుకుంటాం కదా, సేమ్ అదే ఇక్కడ కూడా 2 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు. అంటే ఇదేంటి? ఇది మనకి ఒరిజినల్ కొలత. ఈ పక్కన ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు, అంటే మనకి ఫ్యూచర్లో హ్యాండ్ అనేది టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట క్లాత్. ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా రావాలి. ఇక్కడ కర్వ్ తీసుకోవాలి. ఒకవేళ మీకు తీసుకోవడం రానట్లయితే స్ట్రైట్గా లైన్ తీసుకోండి. లైన్ అంటే ఇలా గీత కొట్టండి, దీన్ని కొంచెం వంపులాగా తిప్పండి, అదే మనకి హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి పెడితే హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ అనేది చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి, గుర్తు కోసం సెంటర్ పాయింట్. ఈ సైడ్కి జాయింట్ పడుతుంది కదా, ఈ జాయింట్ కోసము మన కటింగ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా, దాన్ని 2 వరుసలు చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా మనకి హ్యాండ్కి ఒకవైపు మాత్రమే ఇలా జాయింట్ వస్తుందన్నమాట, లేకపోతే 2 వైపులా జాయింట్ అనేది వస్తుంది. ఇలా మనము హ్యాండ్ భాగాన్ని కూడా కట్ చేసుకున్నాం, అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్ భాగాన్ని కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో మెడ చుట్టూ వేయడానికి క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ కట్ చేస్తాను కదా, ఎల్బో స్లీవ్స్ అయితే ఇంత మిగిలేది కాదు. ఇది 1 మీటరు స్మాల్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం క్లాత్ మిగిలింది, కాబట్టి షేప్ బెల్ట్ అనేది ఇంకొక 2 లేయర్లు కట్ చేస్తున్నా. మీకు క్లాత్ కనుక లేకపోయినట్లయితే మనకి వేరే క్లాత్ వేసుకోవాలి మధ్యలో, షేప్ బెల్ట్ మధ్యలో. ఇప్పుడు ఇలా క్రాస్ ముక్కల్ని కట్ చేసుకుంటున్నా, 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా. ఒకవేళ మీరు పైపింగ్ వేయాలనుకున్నట్లయితే ఇది కూడా కట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇలా మనకి 2 వరుసలు సరిపోతుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు క్లాత్ తక్కువ ఉంటే షేప్ బెల్ట్కి వేరే క్లాతులు వేసుకోవాలి, పైపింగ్ వేయాలి అనుకున్నట్లయితే వేరే క్లాత్ వేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ బెల్ట్ క్లాత్ మిగిలింది, మళ్ళీ 2 వరుసలు వేసుకుంటున్నా. ఇప్పుడు నడుం పట్టీకి ఈ అంచు భాగం ఉంది కదా, ఈ అంచు భాగము నడుం పట్టీకి వచ్చే విధంగా చూసుకుంటున్నాను. ఒకవేళ మీకు కొంచెం తక్కువైతే వేరేది మన కటింగ్లో మిగిలిన క్లాతులు ఉన్నాయి కదా, అవి వేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఇలా 2 వరుసలు అనమాట, ఒక పార్ట్ 2 వరుసలు, ఇంకొక పార్ట్ 2 వరుసలు. ఇప్పుడు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకుందాం. ఇది వచ్చిన శారీలో బ్లౌజ్ పీస్, మనం దీన్ని 2 వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ బార్డర్ అనేది చూసుకోండి, 2 వైపులా బార్డర్ సమానంగా ఉంటే ఒకే వైపు వచ్చే విధంగా చూసుకోండి. ఒకవైపు చిన్నగా ఒకవైపు పెద్దగా ఉంటే పెద్దగా ఉన్న వైపు హ్యాండ్స్, చిన్నగా ఉన్న వైపు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇక నాకు ఒకవైపు మాత్రమే బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కంపల్సరీ హ్యాండ్స్ భాగాలనే తీసుకోవాలి, ఇటువైపు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. అయితే మీరు బ్లౌజ్ పార్ట్ని బాగా గమనించండి, ప్రింట్ ఉంది, ఇది తలకిందులు ఉంది చూసారా, హ్యాండ్స్కి కరెక్ట్గా ఉంటుంది, బాడీ పార్ట్కి మాత్రం తలకిందులు ఉంటుంది. మీరు ఈ విధంగా వేస్తే బాడీ పార్ట్కి పువ్వులు అనేవి తలకిందులుగా ఉంటాయి, కాబట్టి ఈ విధంగా వేయకండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని రివర్స్ వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా, అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్కి ప్రింట్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ మాత్రం కరెక్టే వస్తాయి, అంటే హ్యాండ్స్కి పువ్వులు పైకే చూస్తాయి, కానీ బాడీ పార్ట్కి మాత్రం తలకిందులు చూస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దానికి అనుగుణంగా వేసుకోవాలన్నమాట. మీరు కొత్త వాళ్ళైతే కనుక డైరెక్ట్ అదే విధంగా కట్ చేశారనుకోండి, మనకి కంప్లైంట్స్ కూడా వస్తాయి, మీరు ఉల్టా వేశారు, తలకిందులు వేశారని చెప్పేసి. ఇక్కడ మనకి క్లాత్ మిగిలింది, ఇందులో షేప్ బెల్ట్ వేస్తున్నాను. ఈ భాగంలో అంటే బాడీ పార్ట్ యొక్క పక్క భాగంలో షేప్ బెల్ట్ వేస్తున్నా. హ్యాండ్స్ భాగం కట్ చేయగా కింద క్లాత్ ఉంది కదా, ఇక్కడని డోరీస్ అనేవి వేస్తాను. అక్కడ డోరీస్ కట్ చేసుకొని వాటి టెజిల్స్ వేస్తే సరిపోతుంది. ఎందుకు అంటే మనం స్మాల్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది మిగిలింది.
మీరు క్లాత్ని ఏ విధంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లాత్ ఎక్కువ ఉందనుకోండి డోరీస్ వేసుకోండి, షేప్ బెల్ట్ అనేది డబల్ లేయర్ వేసుకోండి. క్లాత్ తక్కువ వచ్చిందనుకోండి డోరీస్ మనము కంపల్సరీ కావాలంటే వేరేవి వేసుకోవాలి, బయట రెడీమేడ్ కొనేసి. షేప్ బెల్ట్ రైట్కి ఒకటి లెఫ్ట్కి ఒకటి వచ్చే విధంగా చూసుకొని లోపల వేరే క్లాత్ వేసుకోవాలి. అంటే పైన మెయిన్ క్లాత్, కింద లైనింగ్ క్లాత్ ఉండే విధంగా చూసుకొని మధ్యలో వేరే క్లాత్ వేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్కి. ఇక్కడ హ్యాండ్స్కి నాకు ఎలాంటి జాయింట్ కూడా పడట్లేదు. ఇలా విధంగా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం డోరీస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కటింగ్ అనేది పూర్తయింది కదా. మనం కట్ చేసిన భాగాల్ని చూసినట్లయితే ఇది మనకి బ్యాక్ పార్ట్, తర్వాత ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, తర్వాత ఇవి హ్యాండ్స్ భాగాలు, ఇది షేప్ బెల్ట్ భాగము, తర్వాత ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఇక్కడ మనకి ఉక్స్ పట్టి, కాజపట్టి, నడుం పట్టి, మెడ చుట్టూ వేయాల్సిన క్రాస్ ముక్కలు. ఇలా ఎంతో ఈజీగా కట్ చేసుకున్నాం కదా. ఇది మనకి డోరీ భాగానికి. మనం నెక్ భాగాన్ని కరెక్ట్గా స్టార్ నెక్ వచ్చే విధంగా ఎలా కుట్టాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.